నీట్ పరీక్షల వివాదం, విద్యార్థుల ఆందోళనపై ఎంపీ కంగనా రనౌత్ చేసిన వ్యాఖ్యలు ఇప్పుడు దేశవ్యాప్తంగా పెద్ద తుఫాన్ని సృష్టిస్తుంది. విద్యార్థుల ఆందోళనకు సంబంధించిన వీడియోలు చూస్తే కడుపులో తిప్పేస్తున్నట్లు ఉన్నట్టు ఆందోళన చెందిన యువతను, ప్రత్యేకించి జెన్జీని నేరుగా జనరేషన్ గట్టర్ అని సంబోధించారు. బాధ్యత లేని స్వేచ్ఛను అనుభవిస్తూ తల్లిదండ్రుల డబ్బుతో బ్రతుకుతూ ఆందోళన తెలుపుతున్నారంటూ ఆమె చేసిన కామెంట్స్ తీవ్ర దుమారాన్ని రేపాయి. అసలు కంగనా ఎందుకు ఇలా మాట్లాడుతున్నారు? ఒక సినీ తారగా నుండి పార్లమెంట్ సభ్యురాలుగా మారిన ఆమె మనస్తత్వం ఏంటో ఒకసారి చూసే ప్రయత్నం. నీట్ వ్యవహారంలో ఆందోళన బాటపట్టిన విద్యార్థుల భాషను తప్పుపడుతున్న కంగనా ఇన్స్టాగ్రామ్ లో తీవ్రమైన వ్యాఖ్యలు చేసి ఆందోళన చేస్తున్న యువత ఎలా పెంచుతున్నారో అర్థం కావడం లేదని ఆవిడ ఘాటుగా మాట్లాడారు. పాశ్చాత్య సంస్కృతికి అలవాటు పడి చదువు సరిగ్గా రాక ఏ పనికి రాకుండా పోతున్నారంటూ జెన్జీ మహిళను లక్ష్యంగా చేసుకుని జనరేషన్ గట్టర్ అని ఆవిడ వ్యాఖ్యానించారు. వ్యవస్థపై, ప్రజాప్రతినిధులపై అసభ్యకరమైన భాష వాడే హక్కు ఎవరికీ లేదని ఆమె స్పష్టం చేశారు. గతంలో ఆమెపై వచ్చిన విమర్శలను సరిగ్గా ఇలానే ఎదుర్కొన్న కంగనా ఇప్పుడు విద్యార్థుల ఆగ్రహాన్ని కూడా ఇదే దూరంలో కొట్టిపారేసే ప్రయత్నం. ఇక్కడ మనం గమనించాల్సిన అంశం ఏంటంటే అది కంగనా మైండ్ సెట్. ఆమె ఫస్ట్ నుండి కూడా అన్ఫిల్టర్డ్ రెబెల్ గా తనను నమ్మిందే మాట్లాడటం, ఎదుటి వారి ఎంత బలమైన వారైనా లెక్క చేయకపోవడం ఆమె స్వభావం. సినీ ఇండస్ట్రీలో నెపోటిజం పై పోరాడినప్పుడు ఇదే స్వభావం ఆమెకు కోట్లాది మంది అభిమానులు. ఇప్పుడు ఆమె కేవలం నటి మాత్రమే కాదు, ఒక ప్రజాప్రతినిధి. రాజకీయాల్లోకి వచ్చాక కూడా తన పాత శైలిలోనే వారు మాట్లాడుతున్నారు, వారు అటాక్ చేస్తున్నారు అంటే ఆవిడ మనస్తత్వం ఎలాంటిదో మనకు అర్థం. యువత ఆవేదన వెనుకున్న కారణాలు చూడటం, వినటం కన్నా వారి పద్ధతిని విమర్శించడానికి ఆవిడ ప్రాధాన్యత ఇస్తున్నారు. ఇదే ఇప్పుడు పెద్ద వివాదానికి కారణం. సొంత కష్టంతో పైకొచ్చిన కంగనా ధైర్యాన్ని మెచ్చుకోవాలో లేక బాధ్యతాయుతమైన ఎంపీ పదవిలో ఉండి యువతను గట్టర్ అని అనడాన్ని తప్పుపట్టారు. ఆందోళన తెలిపే పద్ధతి తప్పు కావచ్చు, కానీ వారి బాధ నిజం కాదా? ఒక ప్రజాప్రతినిధిగా కంగనా మాట్లాడిన తీరు సరైనదేనా? మీ అభిప్రాయం ఏంటో కామెంట్ సెక్షన్ లో ఖచ్చితంగా తెలియదు. వీడియో నచ్చితే లైక్, షేర్ చేయండి. ఇంకా మరిన్ని అప్డేట్స్ కోసం ఛానల్ సబ్స్క్రైబ్. థ్యాంక్ యూ.